నా పేరు సంపత్ సార్. నేను ఎస్బీఐలో పనిచేస్తున్నాను. నార్మల్గా నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాను. సో దానిలో భాగంగా నాకు మడ్ హౌస్ కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే. న్యాచురల్ హౌస్ కట్టాలంటే అది లోన్ విధానంలో అది సాధ్యం కాదు. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఏ విధంగా న్యాచురల్గా మనం ఇల్లు కట్టుకోవచ్చు అన్నది ఆలోచించి వెతికితే నాకు ఇది పూర్వతరం ఎకో ఫ్రెండ్లీ బ్రిక్ దొరికింది. సో దీన్ని యూజ్ చేసుకొని నేను సాధ్యమైనంత వరకు ఈ ఇంటిని ఎకో ఫ్రెండ్లీ ఉండే విధంగా సోలార్ని, న్యాచురల్ రిసోర్సెస్ వాడటము. ఈ బ్రిక్ బెంగళూరు నుంచి తెప్పించాము. సో మేస్త్రీలు కూడా ఇది కట్టిన మేస్త్రి అవుట్ సైడ్ నుంచి వచ్చారు. ఈ టైల్స్ కూడా న్యాచురల్ టైల్స్, అతనుగుడి టైల్స్ వాడటం జరిగింది. సో సాధ్యమైనంత వరకు ఆ లోన్ బ్యాంక్స్ని కూడా సాటిస్ఫై చేస్తూ ఎంతవరకు మనం ఎకో ఫ్రెండ్లీగా కన్స్ట్రక్ట్ చేయగలుగుతామో అంత విధంగా నేను చేయడం జరిగింది సార్. న్యాచురల్గానైతే ప్రకృతి ఇది కొద్దిగా నాకు ఇలాంటి వాతావరణం ఇష్టం సార్. వెనకట ఇల్లులు ఎట్లా ఉంది, మనకు గ్రామీణ వాతావరణం, ఆ ఇల్లులు కొద్దిగా మనకు చల్లగా ఉన్నాయి. సో దానికి తగ్గట్టు ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎకో ఫ్రెండ్లీ లాగా ఉంటుంది మనకు అన్న ఉద్దేశంతో నేను మోడర్న్గా ఉంది, అన్ని విధాలా సాటిస్ఫై అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ఇల్లు నేను కట్టుకోవడం జరిగింది సార్. డిసెంబర్ 2023 ఆ టైంలో స్టార్ట్ చేసినాం సార్. ఇది జనవరి వరకు కంప్లీట్ చేసినాం సార్. ఈ ఇయర్ ఫిబ్రవరి వరకు. సో ఇది మొత్తం ఖర్చు నాకు 45-46 lakhs వరకు వచ్చింది సార్ ఖర్చు, కింద పైన మొత్తం. సో ఎకో ఫ్రెండ్లీ మెయిన్ అనేది ఈ బ్రిక్ ఎకో ఫ్రెండ్లీ బ్రిక్ అన్నట్టు సార్. దీంట్లో మనము తక్కువ సిమెంట్ వాడటము, ఇసుక, కాంక్రీట్ అనేది తక్కువ వాడతాం సార్. దానివల్ల మన ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. మెయిన్ ఏంటిదంటే ఎకో ఫ్రెండ్లీ అంటే న్యాచురల్ రిసోర్సెస్ వాడటం. ఈ సీలింగ్లో కూడా, రూఫ్ టాప్లో కూడా మనము ఈ బ్రిక్స్ని యూజ్ చేయడం కూడా జరిగింది. అది కూడా మనకు కొద్దిగా హీట్ అనేది తక్కువ చేస్తుంది అన్నట్టు. మెయిన్ ఎకో ఫ్రెండ్లీ హీట్ తక్కువ, అట్లా ఆ విధంగా సార్. కరెంటు సోలార్ నుంచి న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకొని మనం సోలార్ నుంచి మన ఇంటికి కరెంటును కూడా వాడడం జరుగుతుంది సార్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. మనం ఆ వాటర్ని డ్రింకింగ్ పర్పస్లో వాడడం జరుగుతుంది. అండ్ నేను నిజంగా హ్యాపీనే సార్. ఇంకా కొద్దిగా అంటే అన్హ్యాపీ అంటే ఇంకొద్దిగా దీని ప్లానింగ్ కొద్దిగా చేంజ్ చేసి ఉంటే, న్యాచురల్ వెంటిలేషన్ ఒకటి చేసుకోలేకపోయినా, ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం అనేది ఒకటి నాకు కొద్దిగా రిగ్రెట్, అంతే. మిగతా అంతా హ్యాపీ. నందిని అండి. మేము ఫస్ట్ ఇల్లు కట్టాలనుకున్నాము. అనుకున్నప్పుడు అందరిలాగా కట్టడం ఎందుకు, మనం కూడా న్యాచురల్గా కడదాము, న్యాచురల్ ఫార్మింగ్ చేసినప్పుడు ఇల్లు కూడా న్యాచురల్గా కడితే బాగుంటుంది అనేసి అనుకున్నాము. మాకు లోన్ పర్పస్ కావాలి ఇల్లు. అయితే ఈ డ్రిక్ గురించి కనుక్కుంటే లోన్ పర్పస్ కూడా కట్టవచ్చు అని అన్నారు. ఎకోమెంట్ డ్రిక్ అంటారు. ఇది బెంగళూరు నుంచి తెప్పించామండి. కాస్ట్ వస్తానికి 100 పడుతుంది ఒక డ్రిక్కి. ఇది కట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఈ డ్రిక్ వల్ల మనకి చలికాలంలో బయట ఎంత చలి ఉన్నా కూడా మన ఇంట్లో వేడిగా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం అయితేనేమో బయటనేమో వేడిగా ఉన్నా ఇక్కడ చల్లగానే ఉంటుంది. అందువల్ల మన పిల్లలకి రిలాక్స్గా ఉంటుంది అనేసి, ఆరోగ్యంగా ఉంటారు, ముందు భవిష్యత్తులో కూడా బాగుంటుంది. ఈ ఇల్లు కట్టేటప్పుడు మేము ఎలా కడతామో, అసలు ఇక్కడ ఎవరు కట్టలేదు, ఎలా ఉంటుందో ఏమో అనేసుకుంటా కట్టేసాము. కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇల్లు కూడా చాలా బాగా వచ్చింది. పేరు గుండగొండ సత్తయ్య గౌడ్ సార్. ఇల్లు మొదలుపెట్టి పోయిన సంవత్సరం మొదలుపెట్టింది 2 నేనే దగ్గరుండి, మా బాబు కావాలని ఇంట్రెస్ట్గా దీన్ని తీసుకోండి ఇటుకని నేను దగ్గరుండి మేస్త్రీలతో కన్స్ట్రక్షన్ చేయించుకుంటా నేనే దగ్గరుండి చేయించాను ఇల్లుని. నాకైతే తృప్తి ఉంది. ఇటు కట్టేయడానికి కారణం ఇది కూల్ ఉంటుందంట. ఇటుక ఎండాకాలం వస్తే మంచి కూల్ ఉంటుంది.
చూస్తానికి బాగుంది, పల్లెటూరులో వాతావరణం లెక్కన ఉంటుంది ఇల్లు చూస్తానికి. ఆ విందోస్ దీన్ని ఎంచుకున్నాం. దీన్ని చూసిన ఒక్కడ బాగుంది, దీన్ని అట్లా తీసుకోవడం జరిగింది. మేము కట్టేటోళ్ళు కూడా ఇక్కడ వారు బయట తెలుసుకున్నాం. కొంచెం టెక్నిక్ వర్క్ అన్నట్టు కట్టిన మంచిగా తృప్తి ఉంది. మన ఎవరు చూస్తారు తప్ప కట్టలేకపోతారు, వాళ్ళు ధైర్యం చేయలేకపోతారు ఇటుక ఇల్లు కట్టడానికి. చాలామంది చూసిపోయారు ఇల్లుని. ఇది చూసి ఒక ఆయన ఉద్యోగ నగర్ అయినా కట్టిండు, ఒక్క ఆయన దీన్ని చూసుకొని పోయి ఆయన ఒకటి ధైర్యం చేసింది. కానీ మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రాలేకపోయారు, ధైర్యం చేయలేకపోయారు. ఇటువంటి ఇల్లు ఎందుకు కట్టాలనుకుంటామంటే మేము సరే ఇది ఉండాలి, వెరైటీగానే ఉండాలి. మనకు ఒకటి వాతావరణం మంచిగా ఉంటుంది, న్యాచురల్గా సిమెంట్లు కెమికల్లు కాకుండా న్యాచురల్గా కట్టించుకోవాలని డిసైడ్ అయినాం అన్నట్టు. అట్లా ముందుకొని పెట్టుకున్నాం, దీన్ని ఎంచుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్మేడ్ టైల్స్ సార్ ఇవి న్యాచురల్గా తయారు చేస్తారు. అందు ఉద్దేశంతో ఇవి నేను తీసుకురావడం జరిగింది. రెండోది ఏంటంటే ఈ మట్టి మీద నడవడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనేది అక్కడ నమ్మకం అన్నట్టు, అక్కడ ప్రజల నమ్మకం. అక్కడ వాళ్ళు వీటిని ప్రతి ఇంట్లో మనం అక్కడ చూడొచ్చు వీటిని మనం. ఆ ఉద్దేశంతో నేను అందులో ఈ బ్రిక్కి ఇవి కొంచెం మంచిగా సెట్ అయితే న్యాచురల్గా ఉన్నాయనే ఉద్దేశంతో సెట్ చేసుకోవడం జరిగింది సార్. ఇది వెంటిలేషన్ కోసం అనేట్లయితే బ్రిక్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. న్యాచురల్ ఎలివేషన్ ఉంటుంది అన్నట్ల ఈ బ్రిక్. ఎలివేషన్ కూడా ఈ బ్రిక్ తోటే మేము చేసుకోవడం జరిగింది. ఇట్లా డిజైన్ వుడ్ కలర్ వేసుకున్నామంటే నాకు ఈ బ్రిక్ తోటి కన్స్ట్రక్షన్ చేసుకున్నాం చాలా మంచిగా అనిపించింది. ఇది జస్ట్ కలర్ వేస్తారండి, కానీ ఇది బ్రిక్ ఈ డిజైన్. వీటిలో మనకి ఎట్లా డిజైన్ కావాలంటే మనం ఆ డిజైన్లో కూడా మనం చేయించుకోవచ్చు. నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, ఇది న్యాచురల్గా ఉంటుంది ఒకటి. రెండు, ఇది అక్కడ ఒక నదిలో దొరికిన ఇసుకతోటి తయారు చేస్తారు సార్. ఇది అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఇసుకతోటి తయారు చేస్తారు. సార్ ఇది ఎకో ఫ్రెండ్లీ బ్రిక్. మనకి ఇది ఈ బ్రిక్ మెయిన్ ఏంటంటే థర్మల్ ఇన్సులేషన్ అండ్ సౌండ్ ఇన్సులేషన్. ఈ బ్రిక్ వల్ల బెనిఫిట్ మనకు టెంపరేచర్ అనేది బయటికి లోపలికి 4-5 degrees డిఫరెన్స్ ఉంటుంది సార్ మనకు ఖచ్చితంగా. ఆ డిఫరెన్స్ మనకు సమ్మర్లో తెలుస్తుంది.